అందరికీ నమస్కారం. 110వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. 110 రోజుల మన ప్రయాణం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రంగంలో విజయం సాధించగలుగుతారు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఒక వరి పండించే రైతుగా, ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా విజయం సాధించడం, ఒక రైస్ మిల్లర్గా రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఒక రైస్ మిల్లర్గా రైస్ ఫీల్డ్లో విజయం సాధించడం, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అంటే ఒక కొరియర్ బాయ్గా డెలివరీ రైస్ బ్యాగ్స్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి జాగ్రత్తగా పంపించడం డెలివరీ బాయ్గా, అదేవిధంగా ఒక పుస్తక రచయితగా కవి, ఇప్పుడు ఒక రచయిత రాయాలన్నా ఆ పుస్తకంలోకి ఎక్కించాలి. ఇలాగా 4 శాఖల్లో మనం అన్నిట్లలో సాధించడం అనేది ఒక మామూలు విషయం కాదు. దీనికి అన్నింటి కారణం CVR పద్ధతుల వరి సాగు. ఏ ముహూర్తాన 2021లో నేను ప్రారంభించానో తెలియదు, కానీ ఎన్నో విజయాలు రావడం జరిగినది. ప్రకృతి రత్న అర్షత్ విహార్గా వరి సాగు చేయడం 120 రోజులు 365 రోజుల్లో 325 రోజులు ప్రతిరోజు ఒక పండగలాగా ఉల్లాసంగా చేయడం జరుగుతుంది. అంటే ఒక ఫార్మర్గా నాకు 120 డేస్ 120 నుంచి 130 రోజులు సమయం పడుతుంది వరి పండించడానికి. అక్కడికి అయిపోయింది. తర్వాత రైస్ మిల్లర్గా 365 రోజులు నేను రైస్ ఆడిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆర్డర్స్ ప్రకారం. మరీ ముఖ్యంగా మన కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, నాతో పాటు కలిసి చదువుకున్న 6th క్లాస్ టు 10th క్లాస్ ఇంటర్మీడియట్ బీటెక్ ఫ్రెండ్స్కి, అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసినటువంటి నా కొలీగ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్ కొలీగ్స్కి, ఇలా రైస్ వినియోగదారులకి, ఇలా ఎంతోమందికి పంపించిన తర్వాత ఇది ఒక మహత్తరమైన ఒక విశేషం. అది ఒక రంగం ఎంచుకున్నప్పుడు ఆ రంగంకే పరిమితం అవ్వాలి. కానీ ఈ CVR పద్ధతుల వరి సాగు వల్ల ఎన్నో రంగాల్లో మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇప్పుడు రైస్ పండించడం, నా వరి సాగు చేయడం ప్రకృతి రత్నగా మన పొలాల్లో చేయడం జరుగుతూ ఉంది. అది అంతా అయిపోద్ది. నెక్స్ట్ రైస్ మిల్లర్గా రైస్ ఆడించడం, రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రచయిత ఎందుకంటే వీళ్ళ కష్టం వృధాగా పోకూడదు, చరిత్రలో నిలబడిపోవాలా. ఆ బుక్లో నెక్స్ట్ రాబోయే జనరేషన్ వాళ్ళకి అది ఒక శాశ్వతంగా నిలబడిపోవాలన్న ఉద్దేశంతోనే ఆ బుక్ రాయడం జరుగుతుంది. దాదాపు 90% అయిపోయింది. ఈరోజు ఆదివారం, శుభ సందర్భం. కరెక్ట్గా 10 రోజులు అయిన తర్వాత ఆగస్టు 27 మనం వినాయక చవితి పర్వదినం జరుపుకోవడం జరుగుతుంది. వినాయక చవితి పర్వదినం చదువుకున్న తర్వాత వరి కోతలు కోసే టైంలో ఆ బుక్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఒక ప్రకృతి రత్నగా, ఒక రచయితగా, ఒక రైస్ మిల్లర్గా ఆ బుక్లో నా యొక్క అనుభవాలు, అసలు టైటిలే CVR పద్ధతిలో నా అనుభవాలు అని పెట్టడం జరిగింది. 2021లో కాదు, 1992లో నేను పుట్టిన కాడి నుంచి ప్రతి పాయింట్, ప్రతి అణువు దాంట్లో పెంపొందించడం జరిగింది. ఈ రోజున మనకి ఎలరాతి మిట్ట తూము, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఏదైతే ఉందో అది తెలుసుకోవడం మనం. ఎందుకంటే 3 ఊర్లకి ఆ నీళ్ళు అనేవి రావడం జరుగుతుంది. విడవలూరు, అందులో కూడా మనం కూడా కలిసి ఉన్నాం దాంట్లో. అదేవిధంగా చౌకచెర్ల, అదేవిధంగా వావెల్ల, ఎలరాతి 3 ఊర్లకి ఆ నీళ్లు పారుదల రావడం జరుగుతూ ఉన్నది. ఈ రోజున మనం పంట పండించాలంటే నీరు లేనిదే మనం ఏమి చేయలేం. ముఖ్యంగా వర్షం నీరు, సోమశిల డ్యాము నీళ్ళు మనకు వస్తుంటాయి. ఇవి కంపల్సరీగా అంటే నీటి యాజమాన్యం మీద 100% మన వరి సాగు ఆధారపడి ఉండడానికి వాస్తవం. ఆ విధంగా మనం ఎలరాతి మెట్ట ద్వారా మన నీళ్లు అందించడం జరిగింది. అది ఒకప్పుడు ఇప్పుడంటే మోటార్లో ఇవన్నీ వచ్చినాయి, కానీ ఒకప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు 1 గంటప్పుడు మడవలు కట్టి అక్కడే కొనుక్కొని నిద్రపోయి మన తెల్లారి ఆదివారం మనకు డ్యాము, సోమశిల డ్యాములో నీళ్లు మనకి ఆదివారం పూట ఆడే ఉండి రాత్రులు మేలుకొని. చాలామందికి ఆదివారం అంటే సెలవు, కానీ మనకు అదే రోజు నీటి యాజమాన్యం మనం పండించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విశేషంగా భావిస్తూ అందరికీ 110వ రోజు శుభాకాంక్షలు. ఇంకా త్వరలో వచ్చే నెల మధ్య వరంలో ఉరికోతలు కోయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.